నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 14న ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయం ప్రారంభం రాజశ్యామల యాగం నిర్వహించనున్న కేసీఆర్ తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు భరోసా అప్పుడే వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైంది జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గులాబీ బాస్ కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయాన్ని ఆయన ఈ నెల 14న ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా అక్కడ రాజశ్యామల యాగం కూడా నిర్వహించనున్నారు ఢిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్ 4 లేదా 5 రోజులు అక్కడే మకాం వేయనున్నారు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ముందు రోజే హస్తనకు చేరుకున్నారు जय केसीआर जय केसीआर जय किसान जय केसीआर जय किसान किसान सरकार किसान सरकार जय बीआरएस जय बीआरएस जय बीआरएस जय बीआरएस जय केसीआर जय केसीआर अब की बार किसान सरकार अब की बार किसान सरकार जय केसीआर जय केसीआर अब की बार किसान सरकार మండూస్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు భరోసా ఇచ్చారు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి నగరం మండలాల్లో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు అనుకోకుండా సంభవించిన వాయుగుండం వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని అన్నారు అయినా రైతులు అధైర్యపడొద్దని రైతులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు సాల్ట్ వాటర్ ఆరిన తర్వాత మనకు స్టార్ట్ అయ్యింది ఆరిన తర్వాత ఆటోమేటిక్ సాల్ట్ వాటర్ ఈలోపు స్ప్రే చేసుకోమని పేపర్లు కూడా మనకు వచ్చేది కొంచెం ఆరుదల లేకుండా నీళ్ళ తడవటం వల్ల నీళ్ళు పోయేకుంది మనకు వచ్చింది సార్ వేడి వచ్చేసి నీళ్ళు తగ్గే లోపలంతా ఏ సొందరికి ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చున్నాం సార్ ఏదైతే ఈ విధంగా ఓదిల మీద ఉందో లార్జింగ్ అయిందో ఏ టైం కమిషన్ కూడా డెలిగేషన్ ఇచ్చేది అయితే వాసన వచ్చేస్తుంది ఉండదులే కానీ ఏ సొందరికి ఇన్స్ట్రక్షన్ మనం ఇచ్చున్నాం సార్ ఏదైతే ఈ విధంగా ఓదిల మీద ఉందో లార్జింగ్ అయిందో ఏ టైం కమిషన్ కూడా డెలిగేషన్ ఇచ్చేది అయితే వాసన వచ్చేస్తుంది ఉండదులే కానీ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెప్పగానే వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైందని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు పరిపాలన చేతకాక రైతులని ఆదుకోవడం మానేసి ప్రజా సమస్యలపై మాట్లాడకుండా 24 గంటలు వారాహి వాహనం కోసం చర్చలు పెడుతున్నారని ధ్వజమెత్తారు జనసేన పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా అధికారులను గౌరవించి వారి సూచనల మేరకే చేస్తామని అన్నారు గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేస్తే హైకోర్టు మొట్టికాయలు పెట్టిందని 1000 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి మళ్లీ రంగులు మార్చారు ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సబ్సిడీల రూపంలోనూ రుణాల రూపంలోనూ వాళ్ళు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి రావాల్సిన కనీస బీమా పథకాలు కుటుంబంలో మత్స్యకార గ్రామాల్లో ఈ రోజుకి కూడా కనీసం మంచినీటి సౌకర్యం లేదు అంతర్గత రోడ్లు లేవు ఈ సమస్యలపైన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు ఇంతకు ముందే జనసేన పార్టీ పైన కొన్ని కామెంట్లు చేశారు నేను ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నాను రోజులు ఉండకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ సభని నిర్వహించబోతున్నారు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి మత్స్యకారులు ఎదుర్కొన్న సమస్యలపైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రతి మత్స్యకార సోదరుడికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సబ్సిడీ రూపంలోనూ
రుణాల రూపంలోనూ, వాళ్ళు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి రావాల్సిన కనీస బీమా పథకాలు, కుటుంబంలో మత్స్యకార గ్రామాల్లో ఈ రోజుకి కూడా కనీసం మంచినీటి సౌకర్యం లేదు, అంతర్గత రోడ్లు లేవు. ఈ సమస్యలపైన ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అందరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ మంత్రివర్యులు ఇంతకు ముందే జనసేన పార్టీ పైన కొన్ని కామెంట్లు చేశారు. నేను ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నాను. పదవులు మాత్రం కేవలం వాళ్ళ స్వార్థం కోసమే, వాళ్ళ కుటుంబం కోసమే, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకుంటున్నారు. దాన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా మా నాయకులందరూ కూడా విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి శ్రీకాకుళంలో నిర్వహించబోయే సభకి సిద్ధమవుతున్నారు. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం, కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. యువత భారీగా పవన్ కళ్యాణ్ గారు తన మాటల్లో ఏ విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా, యువతకు భరోసా కల్పించే విధంగా, ఈ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో మేము ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మేము తీసుకునే చర్యల గురించి ఆయన వివరిస్తారు. రాష్ట్రంలో యువత ఎదుర్కొన్న సమస్యల పైన ప్రధానంగా మన రాష్ట్రంలో ఈ రోజున ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా చివరికి నమోదు చేసుకోవడానికి మన యువత వెళ్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కార్డులు కూడా జారీ చేయద్దనే ఆదేశాలు జారీ చేయడం అనేది చాలా అభ్యంతరకరం. ప్రభుత్వంలో చేతకాక పరిపాలన, రోజుకొక విచిత్రమైన అంశం తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, సామాన్యులు ఇంకా ఇబ్బంది పెట్టే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసుకుంటూ వెళ్తా ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో యువత ఎంతో నిరుత్సాహంతో ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోవడం. రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం ఏవో శ్రీదేవికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సిగ్గు బంగారు తెలంగాణలో స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం, సిగ్గు బంగారు తెలంగాణలో స్కాలర్షిప్ విడుదల చేయకపోవడం, సిగ్గు బంగారు తెలంగాణలో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకపోవడం, సిగ్గు బంగారు తెలంగాణలో ఆచలకు సొంత భవనాలు నిర్మించకపోవడం, విద్యార్థులతో చెలగాటము. ప్రపంచ వికలాంగుల దినోత్సవం పురస్కరించుకొని రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ జగన్ ఆధ్వర్యంలో వికలాంగులకు సైకిళ్లు, వీల్చైర్లు, హ్యాండ్ స్టిక్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరై వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాధారాణి, కార్పొరేటర్లు అర్చనా జయప్రకాష్, సంగీత గౌరీశంకర్, డివిజన్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి పాల్గొన్నారు. సెప్లోన్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ अच्छा चला लो, अच्छा कर लो, ऐसे खराब नहीं करना कभी भी. मनीष इधर इधर सर मनीष मधुसूदन राव, शेख समद కొంచెం అటు జరగండి, ఇటు చూడు, ఇక్కడ చూడు,
ఓకే కూర్చోను ఒక్క నిమిషం ఏమో ఉండరు కమిషనర్ చెప్తున్నారు దాని ప్రపోజల్ ఉంటే ఏ విధంగా చూస్తాం మీరు కూడా అప్పుడప్పుడు యాదించే బాధ్యత ఉంటుంది మనం ఎవరు పంపించినా మనం కూడా చూస్తే దాని గవర్నమెంట్ నుంచి సరే వీళ్ళకి ఎంత 100-150 గజాలు అయితే మస్తు అయితే మంచిగా కట్టించి ఇవ్వచ్చు కూడా కానీ మీరు కూడా కొద్దిగా అప్పుడప్పుడు మహబూబాయ్ అప్పుడప్పుడు యాదిపిస్తున్నా కూడా ఏదేమైనా ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్నందుకు కూడా నేను కూడా చాలా గొప్ప దృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేసిన నిధులు ముఖ్యంగా మనం అందరం కూడా అధికారులను అభినందించాలి. ఇంటింటి తిరిగి మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేసినా కూడా వెరిఫై చేయడం కూడా చాలా గొప్పతనం. ఏదో మేము వచ్చి మాట్లాడతాం ప్రభుత్వం ఏదో ఇచ్చిందనేది కాకుండా అధికారులు ఏ విధంగా పనిచేస్తారో మనం అభినందించాలి. ఇదొకటే కాదు, ప్రతి దాంట్లో కూడా కళ్యాణ పథకం కానీ షాదీ ముబారక్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా వెరిఫై చేసి ఇస్తారో మేము మా దగ్గరికి వస్తే సైన్ చేస్తాం పంపిస్తాం. కానీ ఇవన్నీ వెరిఫై ఎక్కడ తప్పు జరిగినా మన మీడియాకి ఎక్కుతారు, పేపర్కి ఎక్కుతారు, ప్రభుత్వంలో కూడా బంధము. అలాంటి తప్పు జరగకుండా ఇలాంటి పని చేయడం కూడా మనందరూ మనం అభినందిస్తూ ఇంత మంచి కార్యక్రమాలు ఎప్పటిదాకా చెప్పినా కూడా మీరు పాటిస్తూ ఏవేవి చెప్పినా అవన్నీ కూడా మేము కూడా చూసుకుంటాం. అనుకోని 25 లక్షలు పని చేయడం చాలా దాన్ని మీరు ఏ విధంగా మళ్ళీ బ్యాంకులో మీరు అందరూ కూడా ఏ విధంగా కట్టాలో మీ అందరూ తెలుసు, కడుతూనే ఉంటారు, తీసుకుంటూనే ఉంటారు. మహిళలు మీరు వికలాంగులందరూ కూడా చాలా చక్కగా కడతారు, చాలా బాగా తెలుసు. మహిళలు కూడా తీసుకుంటారు, పొదుపు సంఘంలో బాగా చక్కగా కడతారు. మీరు కూడా ఎందుకంటే ఏదో చిన్న బిజినెస్ చేసుకొని కట్టాలని ఆలోచన కోరుకుంటే అది కూడా కట్టాలని మీ అందరినీ కోరుతూ సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల పరిధిలోని బెల్ బస్ డిపోను జిల్లా బస్ డిపోగా మార్చే యత్నాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర మహిళా నేత సి గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్సీపురం జాతీయ రహదారి నుంచి బెల్ డిపో వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరిగ్గా పట్టుకున్నామా విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, సామాన్య ప్రజలకు కేసీఆర్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ 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 డౌన్ 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 టిఆర్ఎస్ డౌన్ 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 టిఆర్ఎస్ డౌన్ 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 ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దొంగల పాలన ఇదేమి పాలన ఇదేమి పాలన దొంగల పాలన దొంగల పాలన కేసీఆర్ డౌన్ 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 కేసీఆర్ డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం తరలించొద్దు తరలించొద్దు మెదక్ జిల్లా ఉన్నప్పుడు బిహెచ్ఎల్ యాజమాన్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలామంది జాబులు చేసుకోవడం జరుగుతుంది. చాలామంది కాలేజీలు మినిమం ఇక్కడ 25 ఇంజనీరింగ్ కాలేజీలు అనేక స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగొద్దు, రవాణా సౌకర్యం ఉండాలి అని చెప్పి ఆ రోజు యాజమాన్యం ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. అయినా కూడా గత సంవత్సరం కింద కూడా ఈ యొక్క బస్ డిపోని తరలిస్తున్నాం ఎత్తేస్తున్నాం అని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా ఫైట్ చేసి ఆపడం జరిగింది. అప్పుడు కూడా బిహెచ్ఎల్ యాజమాన్యం ఇక్కడికి వచ్చి మీరు ఎప్పుడైతే ఈ బస్ డిపోని ఎత్తేయాలనే నిర్ణయం తీసుకుంటారో ఆర్టీసీ యాజమాన్యం ఇది తగదు, అది కనుక చేస్తే మా స్థలాన్ని మేము రిటర్న్ తీసుకుంటామని కూడా చెప్పి కూడా బిహెచ్ఎల్ జేఎం వచ్చి ఇక్కడ చెప్పి పోవడం జరిగింది. మరి ఎటువంటి
బస్ డిపోని ఎత్తివేయటం లేదని చెప్పి సంవత్సరం నుంచి మాయమాటలు చెప్పి మభ్య పెడుతూ మరి అప్పుడు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి డిఎం సత్యనారాయణ గారిని అడగడం జరిగింది. తను కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిటీ బస్సులను ఎత్తివేయటం లేదు, లాంగ్ ట్రిప్పులు నడుపుతున్నాము, అందుకే ఈ యొక్క కార్యక్రమాలు మేము చేస్తున్నామని చెప్పారు. సరే లాంగ్ ట్రిప్పులు నడిపినా మాకు బాధ లేదు, కానీ ఎట్టి పరిస్థితిలో సిటీ బస్సులు ఎత్తివేయొద్దు అని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 750 మంది ఈ బస్ డిపోలో పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా కండక్టర్స్, లేడీ కండక్టర్స్ గత 25 నుంచి 30 సంవత్సరాల నుండి ఇక్కడనే స్థిరపడిపోయి వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ జాబులు కావచ్చు, వాళ్ళ ఇండ్లు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు హఠాత్తుగా మార్చి మరి ఇక్కడ నుంచి మియాపూర్, చెన్నానగర్, కుకట్పల్లి వేస్తే వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది, వాళ్లకు ఇబ్బందులు పడతారు. అదే కాకుండా ఇప్పుడు ఈ ఉన్నటువంటి బస్ డిపోను ముందుగా మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. దీన్ని తీసుకుపోయి ఇప్పుడు రంగారెడ్డిలో కలిపితే, రంగారెడ్డి జిల్లాలో చేస్తే మరి అత్తింటికి పుట్టింటికి ఉన్నంత భేదం ఉంటుంది. అంటే ఒక ఊరోళ్ళు ఇంకొక ఊరికి కావలోడి విధంగా అప్పుడు మనం ఉన్నటువంటి జాబులన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మెదక్లో ఉన్నదాన్ని ఆర్ఆర్ డిస్టిక్లో కలపడానికి వీలు లేదు. దీన్ని మరి సిటీ బస్ డిపో లాగానే ఉండాలి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్న 6 సిబ్బందికి పెండింగ్లో ఉన్న 39 నెలల జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జనసేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చెనుబండ స్వచ్ఛ భారత్ మిషన్లో పనిచేస్తున్న 6 సిబ్బందికి రావాల్సిన జీతాలు చెల్లించాలంటూ స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు. 39 నెలల జీతాన్ని చెల్లించకపోతే జనసేన ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష దిగుతామని హెచ్చరించారు. పంచాయతీలో పనిచేసిన కార్మికులకు 39 నెలల జీతాలు వెంటనే చనుబండ కార్మికులకు 39 నెలల జీతాలు వెంటనే సిగ్గు జీతాలు ఎగ్గొట్టడం సిగ్గు జీతాలు ఎగ్గొట్టడం ఇవ్వాలి జీతాలు వెంటనే చనుబండ ప్రభుత్వ వైఫల్యంగా నూజివేడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి వైఫల్యంగా మేము చెప్తా ఉన్నాము. అదేవిధంగా 39 నెలలుగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ కార్మికులను పట్టుకొట్టడాన్ని ఏమని మీకు చెప్పాలి? ప్రభుత్వానికి మేము వాళ్ళ గోడ ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలనేటువంటి తెలియని పరిస్థితి. నిజంగా వారు పొట్టకూడి కోసం ఒక 6,000 జీతం వస్తే కనీసం వారి కుటుంబం గడుస్తుంది, ఇంట్లో కనీసం మేము అన్నం తింటామనే ఉద్దేశంతో వాళ్ళ ఉద్యోగాల్లో జాయిన్ అయితే కనీసం వాళ్ళకి తిండి తినేటువంటి పరిస్థితులు కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ 39 నెలల జీతాన్ని వెంటనే నూజివేడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారి వారు స్పందించి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా వారికి 39 నెలల జీతాన్ని వెంటనే అందించాలని జనసేన పార్టీ ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు పోవటం సిగ్గు 39 నెలలు పనిచేసుకుని జీతాలు ఇవ్వకపోవటం, రాజన్న రాజ్యంలో 39 నెలలు పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం, రాజన్న రాజ్యంలో 39 నెలలు పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం, రాజన్న రాజ్యంలో 39 నెలలు పనిచేసిన కార్మికులకు జీతాలు ఇవ్వకపోవటం. పోరాడతాం జీతాలు విడుదల చేసేంత వరకు ఆశించాలి. కార్మికుల పట్ల నూజివీడు ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి, చాట్రాయి మండలం తొరపడ గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులము మేము గత 2018 సంవత్సరం మమ్మల్ని ఎంపీడీఓ గారు ఎంక్వైరీ చేసి ఉన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మేము పనిచేస్తూ ఉన్నాము. కానీ 1 సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత 1 నెల జీతం ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా 2వ సంవత్సరం గడిచిన తర్వాత 2వ నెల జీతం ఇచ్చి ఉన్నారు. మా దగ్గర బ్యాంక్ అకౌంట్లో వారు గవర్నమెంట్ ద్వారా ఇచ్చిన అకౌంట్ ఆధారాలు ఉన్నాయి. మిగిలినది 39 నెలల జీతాలు ఆ ప్రభుత్వం ద్వారా మాకు రావాల్సి ఉండగా మేము అనేక పర్యాలు అడుగుతున్న సందర్భంలో వారు సెక్రటరీ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు కలిసి మమ్మల్ని ఆ ఉద్యోగులను తొలగించి కొత్త వారిని పెట్టుకుని వారి దగ్గర 20,000 రూపాయలు లంచంగా తీసుకొని మా పేరు దొరికించి వారు పెట్టుకొని చేస్తున్నారు. కాబట్టి మాకు 39 నెలల జీతాలు
గవర్నమెంట్ గారు ఇప్పించి మా పేదవాళ్ళం ఎస్సీ మాదిక కులం చెందిన వారిని కష్టపడి పనిచేసి ఉన్నాము. కరోనా టైంలో కూడా పనిచేసి ఉన్నాము. కాబట్టి మా ఇందు దయించి మాకు సహాయం చేసి మా జీతాలు మాకు ఇచ్చి మా కుటుంబాలు ఆదుకోవాలని కోరుకున్నాను. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య డిమాండ్ చేశారు. ఎంపీగా కేంద్ర మంత్రిగా తెలుగు మాట్లాడే మంత్రి తెలుగులో మాట్లాడిన ఒక ఎంపీని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలు అవమానకరమని అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు యావత్ దేశం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ రకంగా మాట్లాడడం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఆ మాటలు వెంబడే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగాం జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ టీచర్ వెంకటేశ్వర్లు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. తమ స్కూల్ పిల్లలతో స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ అనే పేరుతో బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. స్కూల్లో ఉన్న పిల్లలకు ఖాతా ఓపెన్ చేసి ఐడి కార్డులు ఇచ్చారు. నెల రోజుల్లో దాదాపు 58,000 రూపాయలు పిల్లలు జమ చేసుకున్నారని చెప్పారు. బ్యాంక్లో జరిగే విధంగానే సేమ్ సిస్టమ్ ఫాలో అవుతున్నారని అన్నారు. దీని ద్వారా స్కూల్ పిల్లలకు బ్యాంకింగ్ వ్యవస్థ అవగాహనతో పాటు మనీ సేవ్ చేసుకోవడం అలవాటు అవుతుందని అన్నారు. మీకు ఈ ప్రాసెస్ అంతా ఎవరు చెప్పారు? మీకు సోషల్ స్టడీస్ వెంకటేశ్వర సార్. ఇంతకుముందు బ్యాంక్కి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? పోలే. అయినా కూడా బ్యాంక్ ప్రాసెస్ మొత్తం తెలుసా మీకు? ఇప్పుడు తెలిసింది స్కూల్లో బ్యాంక్ ఏం పేరు మీ పేరు? నా పేరు అంచన. ఏం చేస్తుంటారు ఇక్కడ? క్యాషియర్గా పనిచేస్తాను. ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది మీ బ్యాంకు? 15th అక్టోబర్. ఏం పేరు నీ పేరు? నా పేరు నిహారిక. మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? మేము డబ్బులు వేస్తాం. ఇప్పుడు ఇంతవరకు ఎంత వేసుకున్నారు మీరు? నేను 1263. 1263. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి డబ్బులు వేస్తారా? ఎట్లా దీని ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు? కాదు, ఫస్ట్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ అయితే డిపాజిట్ స్లిప్, విత్డ్రా అయితే విత్డ్రా స్లిప్ తీసుకొని దాన్ని ఫిల్అప్ చేసి డబ్బులు వేసేదంటే డబ్బులు స్లిప్ వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? అక్కడ క్యాషియర్. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? ఏం చేస్తుంటారు మీరు? ఏ క్లాసు? అంటే వర్క్ ఏంటి? ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? బ్యాంకులో హెల్ప్ డెస్క్ పనిచేస్తారు. అంటే మీరు చేసే వర్క్ ఏంటి? ఇది పెద్దవాళ్ళు వస్తే వాళ్ళు నింపుకుంటారు, ఇలా 6th వాళ్ళకి నింపిస్తారు. ఏ విధంగా నింపుతారు? నింపండి. సేమ్ టు సేమ్ ఒరిజినల్ బ్యాంక్ లాగా నడిపిస్తున్నారు. ఇక్కడ చాలా పకడ్బందీగా చక్కగా పిల్లలు నేర్చుకొని ఏ పొరపాట్లు చేయకుండా దాదాపు నెల 15 రోజుల నుంచి రన్ చేస్తున్నారు. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి విద్యార్థుల్ని మారుస్తూ పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా ఈ బ్యాంకింగ్ పట్ల అవగాహన కల్పించడమే సార్ ఉద్దేశము. ఆ విధంగా ఇంకా ఇంకొక 4 తయారు చేస్తున్నారు. ఈ రకంగా ఇప్పుడు మాకు దాదాపు 57-58 వేలు జమ అయిందండి. అక్టోబర్ 15th నుంచి ఇప్పటి వరకు 57-58 వేలు జమ అయింది. ఇంత మొత్తం జమ అవడంలో ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర కూడా, తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ఎందుకంటే పిల్లలు అనవసరంగా ఖర్చు చేయకుండా, చిరుతిళ్ళు తినకుండా, అనారోగ్యాల పాలు కాకుండా
తీసుకొచ్చి బ్యాంకులో వేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు దాచుకోవడానికి. అందువల్ల ఇంత పెద్ద అమౌంట్ జమ అయింది బ్యాంకులో అని నేను భావిస్తున్నాను సార్. నమస్కారం, నా పేరు వెంకటేశ్వర్లు. నేను చిల్పూర్ జెడ్పీ హై స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక నెలన్నర క్రితం పాఠశాలలో పిల్లల గురించి ఒక బ్యాంక్ ఓపెన్ చేశాము. దాని పేరు స్కూల్ బ్యాంక్ ఆఫ్ చిల్పూర్ SPC. ఈ బ్యాంకు పిల్లలతో నడపబడేటువంటి ఒక విలక్షణమైన బ్యాంకు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఎక్కడ కూడా ఇట్లాంటి బ్యాంక్ లేదు. పిల్లలే తమ గురించి తాము నిర్వహించుకునే బ్యాంకు. మేము ముందు కొద్దిగా ఒక 4-5 పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము, 3-4 డేస్. దాని ఆధారంగా పిల్లలు రన్ చేయగలుగుతున్నారు. స్కూళ్ళు నిజమైన బ్యాంక్ని కల్పించే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. డిపాజిట్ ఫాము, విత్డ్రావల్ ఫాము, బ్యాంక్ స్టాంప్స్, ఎవ్రీథింగ్, ఒక లెడ్జర్ బుక్ అన్నీ ఏర్పాటు చేశాము. ఇది ఎందుకంటే బ్యాంకింగ్ కార్యకలాపాలపైన పిల్లలకి చిన్న స్థాయి నుంచి అవగాహన కలిగించాలనే ఒక ఉద్దేశం. రెండవది, వాళ్ళకు డబ్బులు పొదుపు చేసే మంచి అలవాటుని చిన్నతనం నుంచి అలవాటు చేస్తే పెద్దయ్యాక వాళ్ళు మంచి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఎదుగుతారనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం. ఇది ఓవరాల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నటువంటి ఫైనాన్షియల్ లిటరసీలో భాగంగా చెప్తున్నాం. పాఠశాలలో వీళ్ళకి 8th క్లాస్ 9th క్లాస్లో బ్యాంకింగ్ లెసన్స్ ఉన్నాయి సోషల్ స్టడీస్లో. వాటిని ప్రాక్టికల్గా చేసి చూపిద్దాం, లెర్నింగ్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్ ఆధారంగా వీళ్ళకు ఈ బ్యాంక్ ఓపెన్ చేశాం. ఈ బ్యాంక్ ఓపెన్ చేయడానికి సహకరించినటువంటి మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి లీలా గారికి, అలాగే మాకు డైలీ సహకరిస్తున్న మా పాఠశాల ఉపాధ్యాయులకు కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒక 55 రోజుల తర్వాత మా స్కూల్ అమౌంట్ 57,000 పైన జమ చేశారు పిల్లలు. విత్డ్రావల్స్ అని పోగా నెట్ అమౌంట్ 57,000 కన్నా ఎక్కువ వచ్చింది అమౌంట్. సో ఇది సక్సెస్ఫుల్ అయింది. మా పాఠశాల చేసి ఇతర పాఠశాల వాళ్ళు, నియర్ బై ఇతర మండలాలు, ఇతర జిల్లాల వాళ్ళు కూడా అడుగుతున్నారు. త్వరలో స్కూల్ బ్యాంక్ ఆఫ్ బల్బాల పేరుతో మహబాద్ జిల్లాలో స్టార్ట్ కాబోతుంది. ఇది ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం కోరిప్రోలు జెడ్పీ హై స్కూల్లో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక నమూనాలను పరిశీలించిన ఆయన కొనియాడి అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 14న ఢిల్లీలో బీఆర్ఎస్ తాత్కాలిక పార్టీ కార్యాలయం ప్రారంభం. రాజశ్యామల యాగం నిర్వహించనున్న కేసీఆర్. తుఫానుతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండ. ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు భరోసా. అప్పుడే వైసీపీ నాయకుల్లో అలజడి మొదలైంది. జనసేన PSC చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్య. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. PDSU రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.